ప్రేరణ ఇంతకు మించి ఏ మాత్రం లాగినా ప్రేరణ టాప్ 5 కూడా రాదు ష్యూర్. ఆ అమ్మాయి రాసి పెట్టుకొని టాప్ 5 కూడా రాదు గౌతమ్‌తో కంటిన్యూ చేస్తే ఇలాగే గొడవ. యాక్చువల్‌గా గౌతమ్‌ది కొంచెం తప్పుంది. కానీ ప్రేరణ దాన్ని చాలా భూతద్దంలో పెట్టి చూస్తుంది. ఆ అబ్బాయి గిన్నెలు కడగడానికి ఇంకెవరినైనా ఇవ్వచ్చు కదా! ఒక్కడే ఎలా కడుగుతాడు అంతమంది హౌస్‌మేట్స్ గిన్నెలు. పనిష్మెంట్ అంటే ఇవేమన్నా నిజంగా వార్డెనా? నిజంగా స్టూడెంట్‌లా అక్కడ పనిష్మెంట్ ఇవ్వడానికి. ఆ అబ్బాయి తోటి కంటెస్టెంట్. ఆ అబ్బాయి పాయింట్ లాజిక్కే. ఏదేదో అనడం ఎందుకు, అనిపించుకోవడం ఎందుకు? ఆ అబ్బాయిని ఫస్ట్ కేర్‌లెస్ అనింది. ఆ అబ్బాయిని ఇంక 100 మాటలు అన్నాడు. నువ్వు రూడ్, నువ్వు ఫ్రస్ట్రేటెడ్, నువ్వు అజిటేటెడ్, నువ్వు ఇరిటేటెడ్ అనేసి. కరెక్టే కదా అవన్నీ. ఆ అమ్మాయి అనేదానికి ఆ అబ్బాయి అన్నాడు. నువ్వు రెస్పెక్ట్ ఇవ్వవు అంటుంది. ఏమి ఇవ్వలేదు ఎగ్జాంపుల్ చెప్పండి. ఎగ్జాంపుల్ లేదు అమ్మాయి దగ్గర. సో బేసిక్‌గా ఏంటంటే గౌతమ్‌కి ఎవరైనా నచ్చలేదనుకోండి, ఆ అబ్బాయి ఇంక వాళ్ళ చివరి బాటమ్ వరకు తీసుకెళ్తాడు వాళ్ళని. మనం యష్మిని చూసాము, నిఖిల్‌తో ఆ అబ్బాయి అలాగే ట్రై చేస్తాడు. నిన్న ఒక మాట అన్నాడు నామినేషన్స్‌లో ఏంటంటే, నేను కొట్టే చక్కర్లు నీకు అర్థం కావట్లేదంటే, నేను 6లు కొడుతున్నాను నీకు అర్థం కావట్లేదు అవి బయటకి ఎట్లా వెళ్తున్నాయి అనేసి. ఆ అబ్బాయికి క్లారిటీ ఉంది. ఈ అమ్మాయికి క్లారిటీ